ముందుగా అందరికీ నమస్కారము, శుభ సాయంత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాకినేని బసవ పుణ్య విజ్ఞాన కేంద్రం సెక్రటరీ పి మురళీకృష్ణ గారికి, అలాగే ఈ యాక్టివిటీని మొత్తం మన కంప్యూటర్స్ కోర్సెస్ మొత్తం కమ్యూనికేట్ చేస్తున్నటువంటి మా క్లబ్ ట్రెజరర్ జగన్మోహన్ గారికి, అలాగే మా క్లబ్ డైరెక్టర్ ఉదయ్ గారికి, అలాగే మీకు ఈ కోర్సెస్ అన్నిటినీ క్లియర్గా మొత్తం ఈ ట్రైనింగ్స్ అనేది నేర్పించినటువంటి మీ ట్రైనీ బాలరాజు గారికి, వీళ్ళందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదములు. సో ముందుగా ఏంటంటే రోటరీ క్లబ్ అనేది మీకు అందరికీ తెలుసు. మేము పర్టికులర్గా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ తరఫున ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము. మేజర్గా రోటరీ అనేది ఆల్ ఓవర్ ది వరల్డ్ ఉంటుంది, ప్రపంచం మొత్తం ఉంటుంది. ఈ రోటరీ క్లబ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేవ. ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రోటరీ క్లబ్ని స్థాపించడం జరిగింది. దాదాపు ఈ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అనేది స్థాపించి 41వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గురిపాటి కిషోర్ గారు 41వ ప్రెసిడెంట్. సో ఈ 41 సంవత్సరాల నుంచి మేము ఏదో ఒక రూపంలో ఎక్కడో అక్కడ రోటరీ నుంచి సర్వీసెస్ చేస్తూనే వస్తున్నాము. ఎక్కడ అవసరం ఉందో అక్కడ వాళ్ళకి ఉపయోగపడుతూ వాళ్ళ అవసరాలు తీరుస్తూ వస్తున్నాము. సో ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఎంబీవీకే తోటి ఎవ్రీ ఇయర్ నాకు తెలిసి గత 2017 నుంచి మనం మీతో మన ఎంబీవీకే తోటి టైఅప్ అయ్యి సర్వీస్ యాక్టివిటీస్ అనేది నిర్వహిస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం ఏంటంటే మనం రోటరీ క్లబ్ లో ఫండింగ్ ఎలా వస్తుంది అంటే, రోటరీ క్లబ్ లో ఉన్న మెంబర్స్ కావచ్చు, ఎవరొకరి ద్వారా మళ్ళీ మనకు డొనేట్ చేస్తారు. ఆ డొనేషన్ చేసిన అమౌంట్ ని ఏదో రూపంలో మనం ఖర్చు పెడతా ఉంటాము. ముఖ్యంగా మీ ట్రైనింగ్ కి సంబంధించి మా క్లబ్ లో సంకల్ప్ ప్రౌడ్ సపోర్టర్స్ అని చెప్పేసి ఒక బిజినెస్ పీపుల్ వాళ్ళు ఈ ఇయర్ లో కొంత అమౌంట్ డొనేట్ చేస్తారు. వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేయడం కావచ్చు, అలాగే ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో నీడీ పీపుల్కి ఉపయోగపడే ఉద్దేశంతో చేస్తారు. సో ముఖ్యంగా మా రోటరీ క్లబ్ ద్వారా ఈ సంకల్ప్ ప్రౌడ్ సపోర్టర్స్ పేరు మీద మనము ఈ సర్వీస్ యాక్టివిటీ అనేది చేయడం జరుగుతుంది. సో దాదాపు ఇందాక మన మురళీకృష్ణ గారు చెప్పినట్లు సార్ చెప్పారు, దాదాపు 2000+ మెంబర్స్ కి మనం ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది మన ఎంబీవీకే ట్రైనింగ్ సెంటర్స్ లో. ఒక కంప్యూటర్ శిక్షణే కాకుండా ఇప్పుడు బాలరాజు గారితో మాట్లాడేటప్పుడు ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ కాదండి, చాలా C++, ఇట్లా వృత్తి విద్యా కోర్సులు, లాంగ్వేజెస్ ప్లస్ టాలీ. ముఖ్యంగా మీరు అంటే బేసిక్ ఎంఎస్ ఆఫీస్ అనేది బేసిక్, దాంతోపాటు అడ్వాన్స్డ్ కోర్సెస్ అనేవి కూడా ఉంటాయి. జాబ్స్ మీరు ఇప్పుడు ఆల్రెడీ మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఒక లింక్ పంపిస్తాం. ఆ లింక్ లో మీరు అప్లై చేసుకుంటే ఎక్కడైతే మా మెంబర్స్ లో దాదాపు 800+ మెంబర్స్ రోటరీ క్లబ్ మెంబర్స్ ఉన్నారు, వీళ్ళందరిలో ఎక్కడన్నా నీడ్ అనేది ఉంటుంది. అవసరమైనప్పుడు మీరు ఆ లింక్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. ఇంటర్వ్యూస్ చేస్తారు. ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళకి మొత్తం మీ ప్రొఫైల్ అంతా ఓకే అనుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ అనేది రావడం జరుగుతుంది. సో అదర్ కోర్సెస్ కూడా లైక్ ఇంకా అడ్వాన్స్డ్ కోర్సెస్, టాలీ అట్లాంటివి కూడా నేర్చుకుంటే అకౌంటింగ్ సెక్షన్ లో కానీ వీటిలో ఇంకా మీకు అవకాశాలు తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. సార్ అడిగినట్టు ఇంకా ఫర్దర్ గా సమ్మర్ క్యాంప్స్ లో కావచ్చు, వీటిలో మాకు వీలున్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు మాకున్న ఫైనాన్షియల్ అవైలబిలిటీని చూసుకొని మాక్సిమం మనం ఎంబీవీకే ట్రైనింగ్ సెంటర్స్ కి సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ ఒక్కొక్కళ్ళు ఉత్సాహం చూస్తున్నాను, బాగుంది, చాలా బాగా నేర్చుకున్నారు, యాంగ్జైటీగా ఉన్నారు. సో ఆ యాంగ్జైటీ నేర్చుకోవటంతో ఆపేస్తే అది ముగింపు కాదు. ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ నేర్చుకున్నప్పుడు ఆ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అని ఎప్పుడు అంటామంటే దాన్ని ఆన్ బోర్డ్లో సక్సెస్ఫుల్గా పెడితేనే. ఓకే, కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయిపోయింది కంప్లీట్ అంటే కాదు. ఎందుకని కాదని అంటే మనం ఒక ఆలోచనతో రావాలి. ఇప్పుడు కూడా దీన్ని మనం సక్సెస్ఫుల్ చేసి మన మెయిన్ ఆలోచన ఏంటి, ఇది నేర్పించడానికి టైంపాస్ కాదు, మనకి ఒక ఉపాధి కావాలని నేర్పిస్తాం. మేము ఇంత ఖర్చు పెట్టి ప్రెసిడెంట్ గారిని అండ్ సెక్రటరీ గారిని ఒప్పించి ఈ కార్యక్రమాలు మీకోసమని
చేయిస్తున్నాము అని అంటే దానికి కారణం ఏంటంటే ఇంతమందికి ఉపాధి రావాలనే ఒక ఆలోచన, జాబ్ ఓరియంటెడ్ అనే పెడతాం. ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఆ లింక్స్ అవన్నీ ఉన్నాయి, నేను బాలు గారితో కోఆర్డినేట్ చేసి చేపిస్తాను. అసలు విషయం ఏంటంటే ఆలోచన కలిగిన వాళ్ళే దీనికి అర్హులు. ఎందుకనంటే మార్కెట్లో చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇది మనకి ఎంఎస్ ఆఫీస్తో స్టార్ట్ చేశారు మీరు, ఎంఎస్ ఆఫీస్తోనే చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. దీనికి అడిషనల్గా టాలీ అనే రిక్వైర్మెంట్ ఈరోజు మీకు తెలుసు. ఒక కంప్యూటర్ రిక్వైర్మెంట్ కావాలని అంటే ఒక జిఎస్టీ కానీ ఒక బిల్లింగ్ సెక్షన్ కానీ ఇది చూడందే ఏ రకమైన మంచి అవకాశం ఉండదు. ఎంఎస్ ఆఫీస్ మీకు వచ్చేసరికి ఆఫీస్ యూస్కి పనికి వస్తుంది. ఓకే, మెయిల్ పంపించడానికి, సో డేటా మేనేజ్ చేయడానికి, సార్టింగ్ చేయడానికి దానికి పనికి వస్తుంది. బట్ యాక్చువల్ వర్కింగ్ ఏంటంటే దీంతో పాటు ఏదో ఒక స్కిల్ సెట్ ఉండాలి. అర్థమైందా? ఒక మనకి టాలీ కానీ, ఓకే, మనకి అకౌంట్స్కి సంబంధించింది దానికి అడిషనల్గా జిఎస్టీ కానీ, ఇది చాలా మంది చాలా ఈఆర్పి సిస్టమ్స్ కానీ ఇవి యాడ్ అవుతూ ఉన్నాయి. బట్ టాలీ ఒకటి నేర్చుకోండి దీని తర్వాత. సో ఆ రకంగా మనము జాబ్కి రిక్వైర్మెంట్ ఒక 25,000 శాలరీ ఇంటికి పట్టుకెళ్ళాలి అని అంటే అసలు ఏం చూస్తున్నారు అని అంటే మనకి అప్పచెప్పిన పని ఏదైతే సిస్టంలో ఉన్నదో ఎంఎస్ ఆఫీస్తో పాటు అంటే ఈ యొక్క అకౌంట్స్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, అకౌంట్స్ లేకపోయినా కానీ ఎంఎస్ ఆఫీస్తో అడిషనల్గా చాలా మటుకు కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ, డిజైనింగ్ కానీ. సో మీ ఇంట్రెస్ట్ బట్టి అంటే జాబ్ అకౌంట్స్లోనే చేయాలని కాదు, మీ ఇంట్రెస్ట్ బట్టి జాబ్ ఓరియంటెడ్గా తీసుకెళ్ళాలి. సో ఎంతమంది జాబ్కి అసలు కరెక్ట్గా రెడీగా ఉన్నారు చేయొద్దండి అసలు. ఎందుకంటే లేడీస్ని అడుగుతాయి క్వశ్చన్, జెంట్స్ ఎప్పుడు నేర్చుకుంటే వాళ్ళ ఆలోచన అట్లే ఉంటుంది, జాయిన్ అవ్వాల్సి. బేసికల్గా హౌస్ వైఫ్స్ ఎంతమంది జాబ్కి రెడీగా ఉన్నారు చెప్పండి. ఊరికే చేయొద్దండి, చేయొద్దాలని కాన్ఫిడెంట్గా చేయొద్దండి, పైకి ఎత్తండి, బాగా అర్థమైంది మాకు మీ కాన్ఫిడెన్స్. సో మీకు ఇక్కడ కూడా 50% కనబడుతున్నారు. ఎందుకు 50% చేయట్లేదు చెప్పగలరా? ఏమా ఎత్తని వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఏంటి ప్రాబ్లం? సరిగ్గా చెప్పలేదా ఏంటి? మరి ఏంటి ప్రాబ్లం? స్టడీస్ ఉన్నారా? రైట్, సరే. ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ కాన్ఫిడెన్స్ గా వచ్చారో అది 100% దానికి రావాలంటే జాబ్ కి రావాలి. ఓకే, సో మా దగ్గర వచ్చేసరికి దానికి ఒక 400 to 800 to 600 మంది మనకి రోటరీలో మా సభ్యులే ఉన్నారు. వాళ్ళకి డిఫరెంట్ ఆఫీసులు ఉన్నాయి. దానికి మినిమం లెవెల్ ఎంట్రీకి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, చాలా మటుకు. ఓకే, సో మీరు అందరూ అది ఎన్రోల్ చేసుకోండి. దాంట్లో ఒక 400 ఎంప్లాయీస్ అన్నా కానీ మినిమం రిక్వైర్మెంట్ కావాలి. అంటే మీరు సరిపోరు, ఇంకా చాలా మంది కావాలి. సరే, ఒక బ్యాచ్లో మీరు మా చేయవచ్చు ఉన్నారు కాబట్టి మీకు అవకాశం ప్రయారిటీగా ఉంటుంది. సో ఈ లోపల మీరు ఏదైతే చేసుకున్నారో దాన్ని బ్రషప్ చేసుకొని రెడీగా ఉండండి. సో అది మీకు వచ్చినప్పుడు ఆడగాని మగగాని యూ షుడ్ గో అండ్ అటెండ్ ద ఇంటర్వ్యూ టెక్నిక్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా కొద్దిగా చెప్పమని చెప్తా బాలు గారిని. CV కూడా ప్రిపేర్ చేసుకోండి. CV ప్రిపేర్ చేసుకోవడం రావాలి. కొద్దిగా ఇంగ్లీష్ రావాలమ్మా. చాలా మటుకు చూస్తున్నాను తెలుగులో మాట్లాడుతున్నారు. ఒక్క 10 పదాలన్నా ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇంత నేర్చుకున్నవాడు, సిస్టమ్ నేర్చుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ గొప్ప ఏం కాదది. ఇంగ్లీష్ సిస్టమ్ కన్నా మనం రోజు చూసే ఒక సబ్జెక్ట్ అది. సిస్టమ్ అంటే మనం పట్టుకొని ముందులే. మీరు చాలా మంది చూసారు, ముట్టుకోవాలంటే ఒక భయం, అమ్మో ఏమన్నా అయిపోతే తిడతారేమో అని ఒక భయం. దీన్నే మీరు ఓవర్కమ్ చేశారంటే ఇంగ్లీష్ పెద్ద బాధ ఏం కాదు. కొన్ని ముక్కలు ఇంగ్లీష్ లేకపోతే ఈరోజు మంది రాజధాని అవబోతుంది. మంచి మంచి కంపెనీస్ వస్తున్నాయి. చిన్న కంపెనీస్ కూడా మీ రిక్వైర్మెంట్స్ కావాలి, నమ్మండి. బట్ ఏంటంటే రైటింగ్ ఇంగ్లీష్ మాట్లాడకపోయినా టైప్ చేసే ఇంగ్లీష్ అన్నా రావాలి. ABCD వస్తే సరిపోదు, కొద్దిగా రావాలి. ఓకే, సో ఆ ఇంగ్లీష్ అనేది కాస్త పదును పెట్టుకోండి. ఇంగ్లీష్ పేపర్ చూసుకొని పదును పెట్టుకొని దానికి కొద్దిగా వర్డింగ్స్ రాస్తే మీరు మెయిల్ నేర్చుకున్నారు. సార్ మెయిల్ నేర్పించారు, మెయిల్ చెయ్యాలి అని అంటే ఇంగ్లీష్ రావాలిగా. సో దాంట్లో సెంటెన్స్, కంప్యూటర్ రాకపోతే ఒకటి నవ్వుతారు. ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకున్నారు, ఇప్పుడు మెయిల్ చేయడానికి ఒక మెయిల్ చేయాలన్నా కానీ అది సరిగ్గా సెంటెన్స్ రాకపోయినా నవ్వుతారు. సో మన ఆరాటం అనేది విరామం లేకుండా ఉండాలి. అర్థమైందా? ఇది అయిపోయింది చేతులు దులిపేసుకోవచ్చు అని అంటే మాత్రం కరెక్ట్గా. అసలు నన్ను అడిగితే కంప్యూటర్ మీరు స్టార్ట్ చేసి ఇదే అసలు చదువు. ఎందుకంటే ఇప్పటిదాకా చదువుకున్న అకాడమిక్స్ అవి చదువు కాదు.
అది కాదా అంటే రెండు ఉంటాయండి, ప్రొఫెషనల్ మామూలు. ప్రొఫెషనల్ చదివితే చదివే, మామూలు డిగ్రీ చదివితే మాత్రం కాదు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్లో మనం పని చేయం. ఇప్పుడు మీరు నేర్చుకున్నారే ఈ సబ్జెక్ట్లో పని చేస్తారు, దిస్ ఈజ్ ప్రొఫెషనల్. ఓకే, అందుకని ఇంత ముందర మీరు చేసిన అకాడమిక్స్ అది చదువు కాదని అంట. అది ఎందుకు నేర్చుకున్నా అంటే లాంగ్వేజ్ కోసం, వాట్ ఈస్ వాట్ నేర్చుకోవడం కోసం, లోక జ్ఞానం కోసం. బట్ దాని మీద మనం పని చేయం. ఎప్పుడైతే మనం డిగ్రీ దాటి ప్రొఫెషనల్ చేస్తామో అది మెయిన్. లేదా ఈ కంప్యూటర్ అన్న ఓ ప్రొఫెషనల్ కింద తీసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇప్పటిదాకా మీరు ఏం డిగ్రీ చేసిన, ఏం ఇంటర్మీడియట్ చదివారో, ఏం చేశారో అదంతా ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్. అన్లెస్ ప్రొఫెషనల్ డిగ్రీ లేదే మీరు ప్రొఫెషనల్గా దాని మీద పని చేయరు. బట్ కంప్యూటర్ అలా కాదు. అద్భుతమైన టూల్ ఏంటంటే మీరు ఏ ఒక్క 2 టూల్స్ నేర్చుకున్నా కానీ దాని మీద ప్రొఫెషనల్ అని చెప్పాలి. అందుకనే సిస్టమ్ కంప్యూటర్ నేర్చుకున్న అమెరికా దాకా వాళ్ళు వెళ్ళారు. అర్థమవుతుందా? ఏం లేకుండా ఇక్కడ ఉన్నారు అంటే అది నేర్చుకున్నాడు ఇక్కడ ఉన్నాడు. అర్థమవుతుందా? అది నేర్చుకోకుండా వేరే వేరే ఫీల్డ్స్లో అంటే జాబ్ చేసేవాళ్ళ సంగతి చెప్తాను. వేరే ఫీల్డ్స్లో సెట్ చేసిన వాళ్ళు తక్కువ అని కాదు, బట్ అందరికీ కూడా, ఈవెన్ డాక్టర్స్ కూడా ఈరోజు సిస్టమ్ నేర్చుకోవాలి. బ్యాంకింగ్లో సిస్టమ్, బ్యాంకర్స్, పాత బ్యాంకర్స్లో ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేర్పిస్తే కానీ కన్వర్ట్ కాలేదు వాళ్ళు. సో ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ కాదు. డాక్టర్ కూడా రోజు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే నెట్లో వెతుక్కోవాల్సి వస్తుంది. ఒకసారి ప్రాబ్లం సబ్జెక్ట్ ఓరియంటెడ్ చూడాల్సి వస్తుంది. సిస్టమ్ లేకుండా ఏ పని జరగదు. అది చిన్న పెద్ద అని కాదు, ప్రొఫెషనల్ అన్ప్రొఫెషనల్ ఎవరైనా. ఈరోజు మనం బయటికి వెళ్ళాము, చిన్న సిస్టమ్, చిన్న గూగుల్ మ్యాప్ లేకపోతే ఒక హైదరాబాద్ వెళ్ళి యూ కెన్ నాట్ కమ్ బ్యాక్. అర్థమవుతుందా? అలాంటిది అదొక టూల్. అలానే మీకు ఒక టూల్ నేర్పించారు. అలా అడ్వాన్స్మెంట్ చేసుకుంటేనే జాబ్. దానికి మనం ఆదిగా మొదలు పెట్టాం. దీన్ని మీరు అడ్వాన్స్ చేసుకునేది మీ చేతిలో. ఓకే, సో మీ సబ్జెక్ట్స్ ప్రకారంగా మీరు ఏదైతే CV మీ చదువుకున్న దాని ప్రకారంగా CV అప్డేట్ చేసి బాలు గారికి ఇస్తే దాని ప్రకారంగా జాబ్ మన రోటరీలోనే 400 సభ్యులు ఉన్నారు, వాళ్ళకి పంపిస్తాం. పంపించిన తర్వాత దాని ప్రకారంగా ఇంటర్వ్యూస్ మీరు చేస్తారు. ఓకే, దాని పరంగా మినిమం జాబ్ అయితే స్టార్టింగ్ అయితే వస్తుంది. అక్కడి నుంచి మీకు MBBK ఉంది కాబట్టి సో మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ మీకు ఎలాంటి వర్కింగ్ కావాలంటే అలాంటివి నేర్చుకోండి. నిజంగా చెప్తున్నా, MBBK లాంటిది మార్కెట్లో ఇంకోటి లేదు, టు బి వెరీ క్లియర్. ఎందుకంటే నేను చూస్తున్న మార్కెట్లో, నేను ఓవర్సీస్ జాబ్ రిక్రూటర్ని. చిన్న జాబ్స్ మినిమం 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నేను బయట కంట్రీస్ పంపిస్తాను. ఓకే, బట్ ఏంటంటే మినిమం 2 years 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ స్కిల్ సెట్స్లో లేరు. ఎందుకంటే అందరూ గత గవర్నమెంట్ అనుకునే గత 10 ఏళ్ళ నుంచి ప్రొఫెషనల్ కోర్సులు బాగా నేర్పిస్తున్నారు ఫ్రీగా. నార్మల్ జాబ్ రిక్వైర్మెంట్స్లో నిజంగా చెప్తున్నా స్టాఫ్ లేరు. అర్థమవుతుందా? సో శాలరీస్ నేను పక్కన పెట్టండి. అక్కడ వాళ్ళు చదివిన దానికి వాళ్ళకి శాలరీస్ వస్తాయి. అక్కడ కూడా ఎక్స్పర్టైజ్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్పర్టైజ్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్పర్టైజ్ ఉంటే 50,000 దాకా వెళ్తారు. అక్కడ ఎక్స్పర్టైజ్ ఉంటే సిటీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్తో సరిపోతుంది. చదువు ఇది తక్కువ అది తక్కువ అనేది ఏది లేదు. ఆ తక్కువ అనేది లేకుండా కారణం ఏంటంటే కంప్యూటర్. ఓకే, సో స్కై ఈజ్ ద లిమిట్. సిస్టమ్ నేర్చుకున్న తర్వాత స్టార్ట్ చేసి మన బేసిక్ డిగ్రీతో సంబంధం లేదు. ఇది చదువుకొని దీంతో పాటు అప్గ్రేడ్ చేసుకుంటే వెళ్తే స్కై ఈజ్. టాలీ ఒకటి నేర్చుకోండి. టాలీకి చేసుకుంటే నియర్లీ 4-5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇంటర్నేషనల్లో తీసుకుంటే, మామూలుగా గల్ఫ్ లాంటివి తీసుకుంటే 50,000 60,000 వస్తుంది. అది యూరోప్ తీసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. అర్థమవుతుందా? సో దానికి మినిమం 4-5 years ఎక్స్పీరియన్స్ కావాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేనిదే ఇంటర్నేషనల్ పనికి కాదు. అదే లోకల్ కావాలని అంటే కనీసం 1 సంవత్సరం అన్నా ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉందా అమ్మా అని అడుగుతారు. ఇది చాలా ప్రాబ్లమాటిక్. ఇది అంటే మీరు చదువుకొని ఖాళీగా ఉండాలని ఎవరు అనుకోరు, కానీ 1 సంవత్సరం ఉన్న CVలో పెట్టకపోతే ఎవరు ఫ్రెషర్స్ని తీసుకోరు. ఆ అవకాశం మనం రోటరీ వాళ్ళ ద్వారా మీకు ఇవ్వగలుగుతాం. అర్థమవుతుందా? సో మేము కంప్లీట్ పిక్చర్ తీసుకునే వచ్చాం మీ దగ్గరికి. మీరు ఎంతవరకు యూజ్ చేసుకోవాలనేది మీరు నిర్ణయించుకోవాలి. అర్థమవుతుందా? సో CV తయారు చేసుకోవడం, కాస్త ఇంగ్లీష్ 4 ముక్కలు చదవండి. రోజు ఇంగ్లీష్ పేపర్ తీసుకొని, ఖర్చు ఏం కాదు, అది మన కోసం ఖర్చు పెట్టుకొని ఒక మెయిల్ చేసుకోవడం తెలిస్తే అప్పుడు మీ చదువుకి సాధ్యత. అర్థమవుతుందా? సో ఆ రకంగా మీరు తయారు చేయండి. నేను బ్యాక్ అండ్ సార్తో మాట్లాడి నేను అది లింక్ మీది తయారు చేయించి దానిలో అప్లోడ్ చేయమని చెప్తాను. సో మా ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డేటాను తీసుకొని మీకు ఫోన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.